సో సామాన్యుడైన అరవింద్ కేజ్రీవాల్ 33 కోట్ల రూపాయలు పెట్టి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడంటే ముఖ్యమంత్రి అయ్యాక, సో అరవింద్ కేజ్రీవాల్ క్యారెక్టర్ ఏంటి, అక్కడ దెబ్బపడింది. ఇలాంటివి అంటే చాలా రీజన్స్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ గెలవటానికి రీజన్ అయింది. ఒకటేంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కూడా అని చెప్పుకోవాలి మనం. సార్ ఇందులో ఒక చిన్న విషయం, ఇప్పుడు నార్మల్ గా ఒక పార్టీలో ఉన్నారు అంటేనే వాళ్ళకి ఇమీడియట్ గా నెక్స్ట్ టైం చూడగానే వాళ్ళు ఎంతో కొంత సంపాదించి ఉంటారు. అలాంటిది ఒక సీఎం పొజిషన్ లో ఉన్న కేజ్రీవాల్ సంపాదించాడు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? సంపాదించాడంటే ఆశ్చర్యం కాదు, కానీ అతని క్యారెక్టర్ ఏంటి? నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, నేను ఫ్లాట్లో ఉంటున్నా, నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కట్టుకోవచ్చు, ఒక 3 కోట్లు, ఒక 10 కోట్లతో, ఒక 3-4 కోట్లతో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం అట్లాంటివి ఏమన్నా ఉంటే పర్లేదు. కానీ 33 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడని, రాజమహల్లా కట్టుకున్నాడని బీజేపీ దాన్ని ఎక్స్పోజ్ చేసింది బాగా. జనాల్లో మైండ్లో నాటుకుపోయింది. నేను ఒక సామాన్యుడిని, సీఎం అయితే డబ్బులు వస్తాయా చెప్పండి? అవినీతికి పాల్పడకపోతే డబ్బులు వస్తాయి సీఎం అయితే? మరి సీఎం అయితే సీఎంకి ఒక జీతం ఉంటుంది. ఆయన చెప్పిందే అవినీతి రాజకీయాలు ఉండవు అని చెప్పి, అవినీతి రాజకీయాలు ఉండవు అని చెప్పాడు. అవినీతి రాజకీయాలు ఉండవు, నేను ఒక సామాన్యుడిని, ఒక ఫ్లాట్ లో ఉంటానని చెప్పిన వ్యక్తి, నేను ఒక ఉద్యోగస్తుడిని, రిజైన్ చేసి నేను వచ్చాను రాజకీయాల్లోకి, నా మిస్సెస్ జాబ్ చేస్తుంది, నేను రిజైన్ చేసి వచ్చాను, సో నాకు వచ్చే జీతంతో మేము బతుకుతామని చెప్పే ఒక వ్యక్తి ఇవాళ 33 కోట్లతో బంగ్లా కట్టుకున్నాడు. అదే సమయంలో మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళాడు అంటే ఇక ఆప్ క్యారెక్టర్ ఏంటి, కేజ్రీవాల్ క్యారెక్టర్ ఏంటి పోయింది కదా. జనం దేనికోసం అయితే గెలిపించారు అదే లేదు నీలో, నీ సిద్ధాంతం అదే బేసికల్, నీ క్యారెక్టర్ పోయింది. పోయినప్పుడు ఇంకెందుకు జనం ఆదరిస్తారు? సో అందువల్ల ఈసారి బీజేపీ వైపు టర్న్ అయ్యారు. అప్పటికీ అరవింద్ కేజ్రీవాల్కి 22 సీట్లు, 23 సీట్లు, ఇంకా తుది ఫలితాలు రాలేదు. సో ఈ వీడియో చేసే నాటికి సో దాదాపు ఒక సీట్ అటు ఇటు ఉండొచ్చు. సార్ అయితే ఇక్కడ గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం కానీ, లేకపోతే మోడీ రీసెంట్ గా అయోధ్య నిర్మాణం కానీ, అలాగే ఇప్పుడు మన పాలిటిక్స్ కూడా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ నేషనల్ వైడ్ స్ప్రెడ్ అయిందో, వీళ్ళు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్స్ చేయడం వల్ల కూడా అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని అంటారా అటు సైడ్? అంటే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా యాడెడ్ అడ్వాంటేజ్. కాకపోతే ఢిల్లీలో అంత గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. తెలుగు జనం చాలా తక్కువ అండి, మైన్యూట్. లాస్ట్ టైం మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, తెలుగు ప్రజలు చాలా చాలా తక్కువ అక్కడ. కానీ ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ ఎక్స్పెక్ట్ చేశారు అయ్యింది. 1-2 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు గారు ఎంతో కొంత యాడ్ అయి ఉండొచ్చు, కానీ ఒక రీజన్ గా అది బలమైన రీజన్ గా మనం చెప్పలేం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ 11 సీట్లు 12 సీట్లలో ప్రచారం చేశాడు అక్కడ. సో అక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్య, ప్రభావితం అవడానికి ఛాన్స్ ఎక్కువ. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది, అంటే నేను ఒక పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక్కొక్క జిల్లాలో ఇటు తీసుకుంటే కనుక దాదాపు ఒక 10 to 15% ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అక్కడ. సో వన్ ఆఫ్ ద రీజన్, కానీ మెయిన్ రీజన్ అయితే కాదు. మెయిన్ రీజన్ కాదు. ఢిల్లీలో ఏమైపోయిందంటే తెలుగు వాళ్ళ సంఖ్య తక్కువ చాలా. మన ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్పినప్పుడు 1,55,00,000 మంది ఢిల్లీ ఓటర్లు అయితే ఈవెన్ 1% కూడా తెలుగు వాళ్ళు లేరు అనేది మనకి కొన్ని గణాంకాలు బట్టి తెలుస్తుంది అనమాట. 1 or 2% ఉంటారు. సో బట్ ఈవెన్ ఇవాళ 0.32% మార్జిన్తో మాత్రమే ఇవాళ బీజేపీ గెలిచిందంటే బహుశా ఇక్కడ కొంతవరకు తెలుగు వాళ్ళు ఉన్న చోట కూడా కొంత ప్రభావం ఉండి ఉండొచ్చు అని మనం భావించాలి. ఓవరాల్ ఏంటంటే ఇది మోదీ గారి గురించి కూడా అడిగాను నేను మిమ్మల్ని, మోదీ వల్ల కూడా ప్రభావం ఉంది? మోదీ ఆబ్వియస్లీ కదండి, మోదీ వల్ల ప్రభావం అంటే ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోవడం ఏముంది అందులో. బీజేపీ అంటేనే మోదీ, మోదీ అంటేనే బీజేపీ. సో అక్కడ ప్రభావం ఉంది. విచిత్రం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు, మనీష్ సిసోడియా ఓడిపోయారు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయారు, ఇద్దరు జైలుకి వెళ్ళి వచ్చారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు ఒక బలమైన తీర్పునిచ్చారు అనుకోవాలి. కానీ ఇప్పుడు కూడా మనం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 39% ఓట్లు ఎట్లా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటామో, ఇప్పటికి కూడా ఓటింగ్ పరంగా చూస్తే కేజ్రీవాల్కు పెద్ద ఓటింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. కేవలం 0.3% కదా డిఫరెన్స్. సో చెప్పుకోవాలి. కానీ బై గాడ్ గ్రేస్ బీజేపీ గెలవడం అనేది ఒక మంచి సంకేతం. ఎందుకు అంటే ఒక కేజ్రీవాల్ గెలిచుంటే ఒక అవినీతి పరుణ్ణి, మద్యం కుంభకోణం ఎదుర్కొన్న వాడిని, జైలుకి వెళ్ళిన వాడిని కూడా గెలిపిస్తున్నారు అంటే జైలుకి వెళ్ళడము, అవినీతి చేయడం అనేది ఇప్పుడు వాళ్ళ క్రైటీరియా కాదు అన్నది సుస్థిరమైపోయింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి విషయంలో
43,000 కోట్ల రూపాయల ఛార్జ్ షీట్లు ఉంటాయి ఆయన మీద. ఆయన 10 ఏళ్లుగా బెయిల్ మీద బయట ఉండి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇది ఒక బ్యాడ్ సైన్ అండి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిపిస్తున్నారంటే ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారో మనం ఆలోచించాలి. సో అది జరగలేదనే దానికి సంతోషించాలి. ఒక ప్రజాస్వామ్య వాదులుగా మనము, ఒక జర్నలిస్టులుగా మనం దాన్ని సపోర్ట్ చేయాలి. ఎస్, ఓడిపోయాడు అరవింద్ కేజ్రీవాల్, ఓడిపోవటం అనేది మంచి సంకేతంగా మనం చూడాలి. రైట్. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచిందండి ఇందులో. అంటే ఒక సీటు కూడా రాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మానసికంగా గెలిచింది. Okay. ఎందుకంటే ఒకవేళ గనక అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ గెలుచుంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఎవడు చూసేవాడు కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఉంటే బాగుండేది అన్న మాటలు వినపడుతున్నాయి చూసారా, అది కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుంది రేపు. Okay. సో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఈ చిన్న చిన్న పక్షాలు వచ్చి సరే రండి కలిసి నడుద్దాం అనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉపయోగపడితేనేమో కాంగ్రెస్ పార్టీని రమ్మంటున్నారు, పెద్ద ఉపయోగం లేదనుకుంటేనే కాంగ్రెస్ పార్టీని దూరం నెట్టేస్తున్నారు. ఆ పరిస్థితి లేకుండా ఇవాళ ఇదొక గుణపాఠం. ఇండి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి కలిసికట్టుగా లేకపోవటం వల్ల ఇలాంటి అపజయం ఎదురవుతుంది అనేది సుస్పష్టంగా ఢిల్లీ ఎన్నికల ద్వారా నిరూపితమైంది. ఇది రేపు రాబోయే రాజకీయ పరిణామాలకు నాంది అని చెప్పాలి. ఇండియా కూటమి మరింత బలంగా తయారవటానికి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఊతమిస్తున్నాయని చెప్పాలి మనం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.